కోరుకుంటున్నారు. ఎందుకంటే నాన్ కరప్ట్ ప్రధానమంత్రి, ఏ ఒక్క కరప్షన్ ఆరోపణ లేని ప్రధానమంత్రి. ప్రధానమంత్రి నిన్న ఏం మాట్లాడారు, అంతకుముందు ఎలాంటి అస్థిరత ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసి సుస్థిరత దిశగా తాము ఎలా నడిపించాం దేశాన్ని, ఒకసారి చూద్దాం ఆయన నిన్న మాట్లాడేది. प्रधानमंत्री निन्ना 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे। इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है। मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं। 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे। इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है। मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं। 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए। రైట్, మస్తానరావు గారు విన్నారు కదా, 14కి పూర్వం ఎలా ఉంది, 14 తర్వాత తాము వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ళలో తాము చేసింది ఏంటి అని సమగ్రంగా చెప్పుకుంటూ వచ్చారు. అంతకుముందు ఉన్న అన్సర్టనిటీని ఓవర్కమ్ చేశాం, అడ్రస్ చేశాం. అండ్ స్థిర సర్కార్ కా కామ్ భీ దేఖ్ రహే లోగ్ అని చెప్పేసి కూడా అన్నారు. జనం చూస్తున్నారట, భారతదేశ ప్రజలందరూ కూడా ఈ 4399 రోజుల్లో ఎలా స్థిరంగా దేశం అభివృద్ధి దిశగా నడుచుకుంటూ వస్తుందని. సార్, నేను ప్రేక్షకులకు అదేవిధంగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సాధించిన విజయాన్ని ఏమాత్రం ఎవరు కూడా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రధానమంత్రికి అయినా వైఫల్యాలు విజయాలు ఉంటాయి. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్థాయి నుంచి వచ్చారు? ఎందుకంటే మనకి గతంలో ఏంటంటే నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు విదేశాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే ఏదో ప్రధానమంత్రిగా ఉంటారనే దాని నుంచి ఇండియన్ డెమోక్రసీ యొక్క బలం చాటి చెప్పిన విధంగా నరేంద్ర మోడీ గారు పైకి వచ్చిన తీరు కూడా మనం చెప్పాలి. సో నెహ్రూ గారిని నరేంద్ర మోడీ గారిని మనం పోల్చి చూస్తున్నారు అందరూ కూడా. ఏంటంటే నెహ్రూ గారిని ఏమాత్రం మనం కూడా తక్కువ చేయాలి. స్వతంత్ర భాగస్వామ్య, అదేవిధంగా భారతదేశాన్ని నిర్మించడానికి కూడా ఆయన భావి భారత నిర్మాతగా కూడా ఆయన మనకు చెప్పుకోవాలి. 5 years ప్లాన్ కానీ, ఆలయన విధానం కానీ, లేదా వారు వచ్చినప్పుడు చైనాతో వారు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది కానీ, విదేశాంగ విధానం కానీ, లేదంటే వ్యవసాయానికి పరంగా, లేదంటే పారిశ్రామిక పరంగా భారతదేశాన్ని నిర్మించడానికి ఆయన వేసిన అడుగులే ఈ రోజు కూడా మనందరం కూడా ఫాలో అవుతున్న పరిస్థితి పడ్డారు. సో ఆయన కూడా ఎక్కడా కూడా తక్కువ చేయడానికి కొన్ని విమర్శలు చేస్తా ఉన్నారు ఇటీవల కాలం నెహ్రూ గారు. సో అది కూడా గమనించాలి. రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పటికీ కూడా 1984లో రాజీవ్ గాంధీ గారు 400 పైగా సీట్లు సాధించిన తర్వాత పివి నరసింహారావు గారి దగ్గర నుంచి చూస్తే పివి నరసింహారావు గారు, అదేవిధంగా బీపీ సింగ్, చంద్రశేఖర్ గారు, ఇంద్రకుమార్ గుజరాల్ గారు, దేవత్ గౌడ గారు, ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు వచ్చినా కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఎక్కడ లేవు. అదే చెప్పింది ఆయన, అస్థిరమైన ప్రభుత్వాలన్నీ ఉన్నాయి. మధ్యలో వాజ్పేయి గారి ప్రభుత్వం చూసుకున్నా కూడా మెజారిటీ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి 2014లో వీళ్ళు మెజారిటీ సాధించారు, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అదేవిధంగా 19లో కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా స్థిరంగా వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఆయన దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు అందరూ చూస్తే, అది తెలుగుదేశం లేదంటే నితీష్ కుమార్ గారు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు టీఎంసీ కూడా అడుగు చేస్తా ఉన్నారు రావడానికి. 313 స్థానాలకు చేరుతున్న పరిస్థితి స్థిరంగా. సో ఇది కూడా చూడాలి. నిజాన్ని నరేంద్ర మోడీ గారు స్థిరమైన ప్రభుత్వాన్ని, లేదంటే మనకి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేయటం కానీ, లేదంటే ఈశాన్య రాష్ట్రాల్లో హింస, అంటే అఫ్కోర్స్ వీళ్ళ దానిలో చూస్తే మణిపూర్ ఒక్కరాలో ఉంది. అంతకుముందు మణిపూర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది మస్తాన్ రావు గారు. మణిపూర్ గురించి మాట్లాడాలంటే ఈ వెస్టర్న్ మీడియా, లెఫ్ట్ మీడియా ప్రాపగేట్ చేస్తుంది. వాస్తవాల గురించి దాన్ని మనం వేరే మాట్లాడదాం. గఫూర్ గారు కూడా కూర్చుంటారు ఆ రోజు, తప్పనిసరిగా మాట్లాడదాం. అంటే నేను మొత్తం ఎగ్జాక్ట్ చెప్తున్నాను మొత్తం అసలు ఏ విధంగా. రెండోది ఏంటంటే 2001 నుంచి 2026 వరకు ఒక వ్యక్తి అధికారంలో అటు ముఖ్యమంత్రిగా కానీ ఇటు ప్రధానమంత్రిగా కానీ కొనసాగుతుండగా భారత ప్రజాస్వామ్య గొప్పతనం కూడా మనం చెప్పాలి. దాన్ని ఏమాత్రం తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాయ్ దగ్గర ఆయన హిస్టరీ మనం చూడొచ్చు. అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏదైనా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మన విదేశాంగ విధానం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆయన అమలు చేస్తున్న దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయుష్మాన్ భారత్ కానీ, లేదంటే బియ్యం కార్డులకు సంబంధించి కానీ, లేదంటే గ్యాస్ వాటికి సంబంధించి కానీ అనేక విద్య దానిలో ఇంకోటి కూడా చూడాలి. పాకిస్తాన్తో ఎప్పుడు కూడా మనకి కాశ్మీర్తో అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నుంచునే విధంగా చేసేవాడు. దాన్ని 370 ఆర్టికల్ తొలగించడమే కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బాలాకోట్ మీద దాడులు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, వాటిని యుద్ధాలుగా మలచకుండా అదేవిధంగా పాకిస్తాన్ అదుపులో ఉంచే విధంగా అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ని నిలిపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం విజయాలుగా చూడొచ్చు. రెండోది ఏంటంటే ఇక వైఫల్యాల విషయానికి వస్తే ఏంటంటే రూపాయి పతనాన్ని నరేంద్ర మోడీ గారు ఆపలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన విజయాలు ఏ విధంగా మనం చెప్పుకోవాలో, ఆయన అధికారం చేపట్టే నాటికి రూపాయి విలువ ఎంత ఉంది, ఈ రోజు చారిత్రాత్మకంగా ఎంతగా పడిపోయింది అనేది కూడా మనం చూడాలి. రెండోది ఏంటంటే ఆయన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా, కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టడమే కాదు, ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా అది విధ్వంసం అనే చెప్పాలి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది కూడా ఎక్కువ మంది అభిప్రాయపడతా ఉన్నారు. మనకి ఎక్కడి నుంచి ఇప్పుడు టీఎంసీ చూసినా, అన్నా డిఎంకే చూసినా, లేదా సమాజ్వాదీ పార్టీ, బిఎస్పీ, శివసేన, ఎన్సిపి, ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలహీనపడిపోతా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనపడిపోతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనగలగాలంటే అటు అపోజిషన్ కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో రెండోది ఈడీ కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేదా ఇట్లాంటి సంస్థలను కూడా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. అది ఏ స్థాయికి వెళ్తుంది అనేది కూడా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ద్వారా తమకు ఓటర్లని, అంటే విదేశీయులను తొలగిస్తున్నాం అనే పేరుతో ఓటర్లను తొలగిస్తున్నాం, పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం వైఫల్యాలుగా కూడా చెప్పాలి. రెండోది ఏంటంటే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ఈరోజు మనం ఎన్ని విజయాలు అయితే సాధించామో, ఇప్పుడు మనం పేర్కొన్న ద్రవ్యోల్బణం విషయాలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా వైఫల్యాలుగా చెప్పచ్చు. అయితే 50-50%, 55% విజయాలుగా మనం చెప్పచ్చు, 45% అపజయాలుగా కూడా ఉన్నాయనేది కూడా నా అభిప్రాయంగా చెప్తాను.